రేపు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకి ప్రజాభవన్లో మంత్రివర్గాలు హాజరు కానున్నారు. రైతు రుణమాఫీ అమల్లో మంత్రులకి సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. రైతులను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి సందేశం ఇవ్వనున్నారు. రేపు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఉదయం 10 గంటలకి ప్రజాభవన్లో మంత్రివర్గాలు హాజరు కానున్నారు. రైతు రుణమాఫీ అమలులో సీఎం మంత్రులకు దిశానిర్దేశం చేయబోతున్నారు. రైతులను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి సందేశం ఇవ్వనున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. సీతారామరాజు, గుడ్ మార్నింగ్. రేపు రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో రేపు మొదటి విడతగా ₹1,00,000 వరకు ఉన్న రుణాలన్నీ మాఫ్ చేయాలని భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే దాదాపు రుణాలు ఇచ్చిన 32 బ్యాంకులు ఏవైతున్నాయో వారందరితోటి సీఎం రేవంత్ రెడ్డి రేపు ప్రజాభవన్లో ఉదయం 10 గంటలకు భేటీకి కాబోతున్నారు. ఈ సమావేశానికి ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్కతో పాటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అదేవిధంగా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, సందీప్ కుమార్ సుల్తానాతో పాటు ఇతర అధికారులు కూడా అటెండ్ కానున్నారు. అయితే ఈ ప్రధాన అంశం ₹1,00,000 రైతు రుణమాఫీలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ప్రధానంగా దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి బ్యాంకర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఎందుకంటే ఎవరైతే రైతులకు రుణమాఫీ కోసం ఇచ్చే డబ్బులు ఏవైతే రైతు ఖాతాలో జమ చేస్తారో వాటిని ఖచ్చితంగా రైతు ఖాతాకే మళ్లించాలి. వేరే ఇతర కారణాల చేత వాటిని రైతుల వద్ద నుంచి జమ చేయకూడదు, వేరే లోన్లకు వాటికి జమ చేయకూడదని ఒక స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. రైతు రుణాల కింద తీసుకోవాలనేది అని స్పష్టం చేయనున్నారు. అదేవిధంగా ఎవరైతే ఈ రైతులు ఉంటారో కొన్ని దిశానిర్దేశం చేసే అవకాశం కూడా కనిపిస్తుంది బ్యాంకర్లకు. అదేవిధంగా ఇప్పటి వరకు దాదాపు 1,00,000 వరకు ఉన్న రైతులు 11,50,000 మంది రైతులు ఉన్నారని చెప్పి ప్రభుత్వం గుర్తించింది. దాంతో పాటుగా రేపు 4 గంటల ప్రాంతంలో ఒకేసారి 6,000 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేయబోతున్నారు. ముఖ్యంగా ఏంటంటే 1,00,000కు పైన ఉన్న రైతులు దానికి వడ్డీకి సంబంధించి ముందు పే చేయనున్నారు. పే చేసిన తర్వాత 1,00,000 వరకు ఎవరికైతుందో వాళ్ళకి వర్తించనుంది. 2,00,000 పైన ఉన్న వారికి ఆ మీద అమౌంట్ కట్టుకోవాలని చెప్పి ప్రభుత్వం సూచిస్తూ వస్తుంది. ఎందుకంటే దానికి వడ్డీకి సంబంధించి రైతులు కట్టుకుంటే వారికి రుణమాఫీ వర్తిస్తుంది అనేది ప్రభుత్వం చెప్తుంది. అయితే రేపు బ్యాంకర్ల విషయంలో ఈ విషయాలన్నీ క్లియర్ చేయబోతున్నారు. ఎందుకంటే నేషనల్ బ్యాంక్ తో పాటు కింద సహకార బ్యాంకులు కావచ్చు, PACS బ్యాంకులు కావచ్చు, డిస్ట్రిక్ట్ సహకార బ్యాంకులు అన్ని ఇందులో కలిపి ఉన్నాయి. కాబట్టి ఇటు రైతు బ్యాంకులతో పాటు నేషనల్ బ్యాంకులు దాదాపు 32 రకాల బ్యాంకులు వీళ్ళు విధి విధానాలకు సంబంధించి కొన్ని బ్యాంకులు కొన్ని కండిషన్స్ పెట్టున్నాయి. కొన్ని కమర్షియల్ లోన్స్ కింద తీసుకున్నారు. ఆ క్రాప్ లోన్లు కాకుండా కొన్ని గోల్డ్ పెట్టి రైతు రుణాల కింద తీసుకున్నారు, పట్ట పాస్ పుస్తకాలు. ఇట్లాంటివన్నీ కొన్ని ఇష్యూస్ నిన్న మీటింగ్ లో వచ్చిన నేపథ్యంలో వీటన్నిటిపై క్లారిటీ ఇవ్వనున్నారు. అదేవిధంగా బ్యాంకర్స్ స్పష్టమైన డేటా ఇవ్వాలని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. కొన్ని బ్యాంక్స్ ఇతర లోన్ల కింద తీసుకున్న వాటి కూడా ఈ రుణమాఫీ కింద పెట్టి దాన్ని తప్పుదో పట్టించే ఆస్కారం ఉంది. గతంలో కొన్ని గుర్తించామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి లేవనెత్తిన ప్రశ్న నేపథ్యంలో బ్యాంకర్లు డిజిటల్ సైన్ ఒక నోడల్ ఆఫీసర్ ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే భావించింది. ఒక నోడల్ ఆఫీసర్ నుండి కింద స్థాయిలో మండల స్థాయిలో కూడా ఒక మండల అగ్రికల్చర్ ఆఫీసర్ దీన్ని మానిటరింగ్ చేస్తూ ఉంటారు. కరెక్ట్ నిజమైన లబ్ధిదారు రైతు ఎవరు ఉంటారో ఆ రైతుకు సంబంధించిన వివరాల ప్రకారం ఆ నోడల్ ఆఫీసర్ నుండి కోఆర్డినేట్ చేసుకుంటారు. ఆ నోడల్ ఆఫీసర్ డిజిటల్ సైన్ ద్వారానే వారికి ఇటు ప్రభుత్వానికి తరఫున
అటు బ్యాంకు తరపున ఇద్దరికి మధ్యవర్తిత్వంగా ఉంటారు. దాని ద్వారా ఇటు డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ తో పాటు ఇటు స్టేట్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వారికి కోఆర్డినేట్ చేసుకునే విధానంగా ఇది విధి విధానాలు రూపకల్పన చేయడం జరిగింది. దీనిపైన ఎక్కడ కూడా ఈ తప్పుకు ఆస్కారం లేకుండా, ఇది నిర్లక్ష్యం కాకుండా వీటన్నిటి మీద కొన్ని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చే ఆస్కారం కనిపిస్తుంది. ఎందుకంటే బ్యాంకర్ల వద్ద రైతులు ఇబ్బంది పడకూడదు అనేది ప్రధాన ఉద్దేశం. ఎందుకంటే రైతులు ఇవన్నీ విధి విధానాలు తెలియవు లేకుంటే వారికి వచ్చి ఇవన్నీ బ్యాంకర్లు కొన్నిసార్లు తప్పుదో పట్టించిన విషయాలు బ్యాంకర్ల వద్ద ఇతర వాటికి వీటిని జమ కట్టుకున్నారని చాలా సార్లు వార్తలు వచ్చాయి. రైతులు ఇబ్బందులు పడ్డ పరిస్థితి గతంలో శ్రీకాంత్ ఏంటి ఇప్పుడు అంటే రేషన్ కార్డు ఉంటేనే ఈ యొక్క రుణమాఫీ అని ఒక పుకార్లు మొత్తం చక్కెరలు కొడుతున్నాయి. ఇందులో పాస్బుక్ ఉంటేనా లేదా రేషన్ కార్డు లేకపోతే ఎవరు అంటున్నారు? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి శ్రీకాంత్? నిన్న సీఎం రేవంత్ రెడ్డి నిన్న స్పష్టం చేశారు, రేషన్ కార్డు ప్రామాణికం అని చెప్పి విధి విధానాల్లో ఏదైతే ప్రభుత్వం ఇచ్చిందో అందులో మెన్షన్ చేసినప్పటికీ పాస్బుక్ ఆధారంగానే రైతు గుర్తింపు ఉంటుంది అనేది నిన్న సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పడం జరిగింది కలెక్టర్ల మీటింగ్ లో. అయితే రేషన్ కార్డు ప్రతిపాదికన ప్రామాణికంగా తీసుకోవడానికి కారణం రైతుల గుర్తింపు కోసం ఎన్ని కుటుంబాలు ఉన్నాయనేది. పాస్బుక్ ఆధారంగా తీసుకుంటే మాత్రం రైతులు లబ్ధిదారులు అనేది వస్తారు. కానీ ఇక్కడ ప్రభుత్వం అయితే ఒక విషయం క్లారిటీగా చెప్పింది, ఒక కుటుంబంలో ఒక రేషన్ కార్డులో ఉన్నటువంటి వారు ఒక కుటుంబంలో 2 లక్షలు ఉంటే 2 లక్షలు మాఫీ అవుతుంది. 2 లక్షల కంటే ఎక్కువ ఉంటే ఒకే కుటుంబంలో 2 లక్షల కంటే ఎక్కువ ఉన్న వారికి మాఫీ కాదు. ఒకవేళ 2 లక్షల కంటే తక్కువ ఉండి ఒకరికి 50,000 ఒకరికి 1,00,000 ఇంకొకరికి 1,00,000 కనుక ఉంటే అందులో ఇద్దరికి 1,00,000 చొప్పున ఇద్దరికి మాఫీ అవుతుంది. 50,000 చొప్పున నలుగురికి ఉంటే కుటుంబ సభ్యుల్లో నలుగురికి మాఫీ అవుతుంది. 2 లక్షల వరకే ఒక కుటుంబం ఒక రేషన్ కార్డు మీద అనేది మాత్రం నిన్న క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఒక రేషన్ కార్డు మీద 2 లక్షల వరకు మాఫీ ఉంటుంది, దాని పైన ఏదైతే అమౌంట్ ఉందో అది కట్టుకోవాల్సి ఉంటుంది అనేది చెప్పింది. అయితే 2 లక్షల వరకు అనేది లిమిట్ అయితే పెట్టడం జరిగింది సీతారామరాజు ప్రభుత్వం. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.